హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. పెళ్ళంటే నూరేళ్ల పంటే కాదు, పెళ్ళి కూడా ఒక రకంగా బిజినెస్సే. ఇద్దరు పార్ట్నర్స్ లైఫ్ లాంగ్ విడిపోకుండా చేసేదే పెళ్ళి. ఆ బిజినెస్లో సరి అయిన పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోకపోతే ఎలా నష్టపోతామో, ఈ పెళ్ళి అనే బిజినెస్లో విషయంలో కూడా సరైన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకపోతే అలాగే నష్టపోతాం. బిజినెస్లో నష్టపోతే డబ్బులు, ఆస్తులు మాత్రమే పోతాయి. కానీ పెళ్ళి అనే బిజినెస్ విషయంలో నష్టపోతే లైఫే పోతుంది మిత్రమా. తల్లిదండ్రులు పిల్లల విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు పిల్లల విషయంలో పెంపకం దగ్గర నుండి వాళ్ళ చదువులు, ఉద్యోగాల వరకు అన్నీ పెద్దవారి నిర్ణయం మేరకే సరియైనదిగా ఉండవచ్చు. అలాగే పెళ్లి విషయంలో కూడా వారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కావచ్చు. మనం ప్రేమించిన వారి కంటే మనల్ని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఈ విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అనడం, చెప్పడం, వారికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి ఒప్పించడం పెద్దవారుగా వారికి అంత మంచిది కాదని నా అభిప్రాయం మిత్రమా. వాళ్ళ లైఫ్కి సంబంధించిన అంత ఇంపార్టెంట్ విషయాన్ని వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా ఇష్టం లేని పెళ్లి చేయటం తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. లైఫ్లో పెళ్ళి అనేది వారు తీసుకోవలసిన డిసిషన్. ఇష్టం లేకుండా చేసుకునే పెళ్ళి జైలు లాంటిది. పిల్లలకి ఇష్టం లేనప్పుడు చేతనైతే తప్పించాలి కానీ ఒప్పించేదానికి ప్రయత్నించకూడదు. వ్యాపారాలు ఒకటవుతాయనో, ఆస్తులు కలిసిపోతాయనో వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆస్తులు కలిసి పెరిగి పెద్దవవుతాయేమో కానీ మనసులు మాత్రం మరణించే వరకు కలవు. ఇది లైఫ్కు సంబంధించిన విషయం. ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ముఖమాట పడకూడదు. తల్లి బాధపడుతుందనో, తండ్రి బాధపడతాడనో మౌనం వహించకూడదు. లేదంటే జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడేదానికన్నా మొదటిలోనే ఇష్టం లేదని చెప్పడం చాలా మంచిది. ఆది నిష్ఠూరం కన్నా అంత్య నిష్ఠూరమే మేలని చెప్తారు పెద్దలు. అది నిజం మిత్రమా.